హాయ్ ఫ్రెండ్స్, రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ 1999లో భారతదేశ ప్లేన్ని హైజాక్ చేసి కాందహార్లో దింపి తమ నాయకుల్ని విడిపించుకున్న పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇచ్చిన వార్నింగ్తో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అజయ్ సన్యాల్ ధురంధర్ అనే ఒక మిషన్ని తయారు చేస్తాడు. ఆ మిషన్లో భాగంగా పాకిస్తాన్లోని కరాచీలోని లయారీ అనే ప్రాంతానికి ఇద్దరు గ్యాంగ్స్టర్లు ఉండే ఆ ఏరియాకి హంజా అలీ మజారీని పంపిస్తారు. ఆ ఏరియాలో రెహమాన్ డెకాయిట్ చాలా పెద్ద గ్యాంగ్స్టర్. అతనికి పోటీగా ఇంకో డెకాయిట్ ఉంటాడు. వాళ్ళిద్దరిని ఒకళ్ళనొక్కళ్ళుగా చంపడం కోసం హంజా అలీ మజారీ పాత్రలో వెళ్ళిన జస్కిరత్ సింగ్ రంగ్లీ ఏం చేశాడు అన్నదే కథ. ఆదిత్య ధర్ కథని చాలా చక్కగా చెప్పడం మొదలు పెడతాడు. సినిమా స్టార్టింగ్లోనే విజువల్స్తో ఆకట్టుకుంటాడు. ఇక అక్కడి నుంచి అద్భుతమైన మ్యూజిక్ ఎడిటింగ్తో సినిమాని చాప్టర్ల వైజ్గా చెప్తూ ఎక్కడికో తీసుకెళ్తాడు. మధ్యలో 3-4 చాప్టర్లో ప్రేమ, రాజకీయాలు మిక్స్ చేసి కొంచెం స్లో చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సంజయ్ దత్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి సినిమాని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఒరిజినల్ సాంగ్స్ అన్నీ బాగుంటాయి. దాంతోపాటు మన లోకేష్ కనకరాజ్ ప్రతి సినిమాలో పాత ట్యూన్లు వాడుకున్నట్లు ఇందులో చాలా పాత సినిమాల్లో ట్యూన్లు వాడాడు. రంబా హో 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 ఆ సాంగ్ ఒకటి, హవా హవా ఏ హవా ఖుషుబు లుటాదే ఆ సాంగ్, ఇలాంటి సాంగ్స్ అక్కడక్కడ వాడుకోవడం వల్ల సినిమాకి వింటేజ్ లుక్ని తీసుకొస్తాడు. అలాగే అద్భుతమైన కాస్ట్యూమ్ డిజైనింగ్, అద్భుతమైన ఆర్ట్ డైరెక్షన్, పాకిస్తాన్ సెట్లు అద్భుతంగా వేశారు. యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి, అదిరిపోతాయి. సినిమా స్టార్టింగ్లోనే హీరో పాకిస్తాన్ వచ్చిన వెంటనే పాకిస్తాన్లో గేస్ ఎక్కువ అంటారు. దానికి తగ్గట్టు ఒక సీన్ ఉంటుంది. అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా దర్శకుడు అక్కడతోనే ఆగిపోయాడు. అయితే ఓ హత్యాకాండ తర్వాత హీరో వాళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకునే సన్నివేశాన్ని పిక్చరైజ్ చేశాడు. వావ్ అనిపిస్తాడు. వైలెన్స్ పీక్స్లో ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుంది వైలెన్స్. యాక్షన్ సన్నివేశాలని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు 5 ఫైట్ మాస్టర్లు. ఇక పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. కొన్ని సాంగ్స్ ఉత్తేజకరంగా అనిపిస్తాయి. 1-2 పాటలు అంతే. మిగిలినవన్నీ సినిమాలో అలా కలిసిపోతాయి.